హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి జోరుగా హుషారుగా మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ఇంతలా మీకు వీడియోస్ లేటెస్ట్గా అప్డేట్ ఇస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళేద్దాం అనమాట. రివ్యూ మూవీ అయితే కానీ నిజంగానండి చాలా అంటే చాలా బాగుంది. బేబీ తర్వాత మరొక హిట్ కొట్టాడని అయితే చెప్పొచ్చు అనమాట. ఈ హీరో మాత్రం నిజంగానే చాలా కామెడీగా మొత్తం సూపర్ ఉంది. నాకైతే ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మూవీ దేని గురించి అంటే గాన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల్ని చాలా క్లారిటీగా అయితే గాన చూపించారనమాట. ఎలా ఇబ్బందులు పడతారో, ఎలా వీళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తారో, డబ్బుల కోసము, ఎలా వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ బోత్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ అన్నీ మిడిల్ క్లాస్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఈ సినిమా ద్వారా అందరికీ తెలిసిపోయిందని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం నిజంగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటారో కళ్ళకు కట్టినట్టయితే కానీ ఈ మూవీలో అయితే చూపించారనమాట. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. నిజంగానే చాలా మనకి ఎమోషనల్ అయ్యేదంటే లాస్ట్ ఎమోషనల్ ఉంటుంది. ఇంకా సినిమాలో మాత్రం నిజంగానే కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ మొత్తం సూపర్, ఓవరాల్గా సూపర్ ఉందండి. మనకి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒక 5 ఏమో ఉన్నాయి సాంగ్స్ మాత్రం. సూపర్ ఎలివేషన్ ఉందండి. కెమెరా డిపార్ట్మెంట్ కానీ చాలా బాగుంది. మొత్తం కూల్గా ఉంటుందన్నమాట సినిమా మాత్రం. నిజంగానే చాలా కూల్గా ఉంటుంది. మనకు చూడ్డానికి ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. తండ్రిగా సాయి కుమార్ కూడా చాలా బాగా అయితే చేశారు. దీంతో బ్రహ్మాజీ గారి కామెడీ సెన్స్ అయితే కానీ నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పచ్చు అనమాట. ఈ మూవీకి రేటింగ్ అయితే అసలుకి ఇవ్వలేము అనమాట. నిజంగానే అంత బాగుంది అనమాట. అంటే మనకి ఇప్పటి జనరేషన్లో మిడిల్ క్లాస్ కళ్ళకు కట్టిన తేదీ చూపించారనమాట. వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, జాబ్ కోసం ఎలా తిప్పలు పడతారు, డబ్బుల కోసం ఎలా అనే సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తారు అనేది అయితే ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. నిజంగా నాకు అయితే కానీ చాలా బాగా నచ్చింది. మాది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా చూసేటే మనకి అక్కడ సినిమాలు చూపించారు కాబట్టి నిజంగానే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. హీరో గారి నెక్స్ట్ హిట్ ఇదే అనమాట. కామెడీ టైమింగ్ కానీ నిజంగానే చాలా బాగుంది. నాకు ఇందులో కామెడీ నచ్చింది, ఫైట్స్ నచ్చాయి, సీన్స్ నచ్చాయి, ఎమోషనల్ కూడా నచ్చింది. మొత్తం సూపర్ ఉంది మూవీ అయితే గాన. నిజంగానే చాలా బాగుంది. ఇంకా ఎమోషనల్గా అయితే గాన మనకి క్లైమాక్స్లో అయితే కానీ ఎమోషనల్గా చూపిస్తారనమాట. క్లైమాక్స్లో ఒక్కటే ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకా మిగతా ఓవరాల్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బోరే కొట్టదు, బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరే అని అనిపించదు కానీ జస్ట్ అలా లాగ్ అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ములు వేసిపోయింది. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. మీరు కూడా వెళ్ళి చూడండి. నేను మూవీ చూసాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే కానీ. నిజంగానే ఈ మూవీకి నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే గాన 5 రేటింగ్ అని నేను ఇస్తాను. అంటే 5 రేటింగ్ అంటే 5 రేటింగ్ అని చెప్పాను. 4.5 రేటింగ్ అయితే ఇస్తాను. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రివ్యూ ఎలా నచ్చిందో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతలా చెప్తున్నా కూడా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఏమనలేదు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ కోసం అడుగుతున్నాను. నిజంగానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. నేను బాయ్.